చైతన్యాలో చేర్చి. ఇది పెద్ద సమస్య మనకి. ఈ పెంట ఎక్కువ, వాళ్ళు మనల్ని చూసే చూపు మారిపోతుంది. ఇప్పుడు మన పక్కింటోళ్ళు వాళ్ళతో సమానంగా చూసే స్టేజ్ నుంచి మన బిడ్డల్ని చేర్చినటువంటి స్కూలు కట్టే ఫీజు ఆధారంగా మనల్ని థర్డ్ గ్రేడ్కి తోసేస్తారు వీళ్ళు. ఇదొక అంటరాంతరం. దాన్ని బట్టి మన స్టేటస్ డిసైడ్ చేస్తారు. అప్పుడు వాళ్ళ ఇంట్లో మనల్ని సరిగ్గా మనతో స్నేహం చెయ్యాలా లేదని డిసైడ్ చేస్తారు. దిస్ ఈస్ ద లైఫ్ మాస్టర్. ఇది తెలియట్లా, వీళ్ళకి అర్థం కావట్లా. ఫీజు రియంబర్స్మెంట్ పుణ్యం అని అది వదిలేశారు. చక్కగా అందరూ మీ వాడు ఏ స్కూల్లో చేరాడు, ఏ కాలేజీలో చేరాడు, అమ్మఒడితో మీ వాడిని ఏ స్కూల్లో చేర్చారు, ఇలాంటి స్టేజీలో ఉన్నారు. అలాంటి స్టేజీ నుంచి ఇప్పుడు డబ్బులు లేవు, మీ చావు మీరు చావండి అంటే నెలకి పోని 25,000 సంపాదించేవాళ్ళు అనుకుందాం. ఇవాళ రోజున ఏంటండి, ఇంటద్దె 5,000కి కాలవ గట్లన పాకల్లో తప్పించి 5,000కి తక్కువ అద్దెకి దొరకట్ల ఇల్లు. లేబర్ ఏరియాల్లో కూడా 5,000 అడుగుతున్నారండి. గవర్నమెంట్ ఉచితంగా ఇచ్చిన ఇళ్లల్లో, మా ఏరియాలో ఉచితంగా ఇచ్చిన ఇళ్లలో అద్దె 6,500 అడుగుతున్నారు. సింగిల్ బెడ్రూమ్ అది 6,500 అడుగుతున్నారు అక్కడే. మరి 5,000 అనుకుందాం పోనీ సింపుల్ గా. 5,000 అద్దె ఇవాళ రోజున తిండికి వాటికి అవుతున్నాయి. 10,000కి తక్కువ అవుతున్నాయా? బియ్యము పప్పులకి లివింగ్ చాలా కాస్ట్లీ అయిపోయింది. పాలకి వచ్చేటప్పటికి ఇవాళ రోజుకి ఒక హాఫ్ లీటర్ పాలు తీసుకున్నా సరే, హాఫ్ లీటర్ చాలదు, పోనీ హాఫ్ లీటరే తీసుకున్నా 50 రూపాయలు అయితే నెలకు వచ్చేటప్పటికి ఎంత అయిపోయిందని 1,500 అయిపోయింది. మరి బస్సులోనో ఆటోలోనో పోవాలి కదా, లేదా బండి మీద వెళ్ళారు. పెట్రోల్ రోజుకి 1 లీటర్ వేసుకున్నా నెలకు వచ్చేటప్పటికి 3,500 అయిపోతుందిగా. మరి ఇంకా స్కూల్కి కాలేజీకి ఫీజు ఎక్కడి నుంచి కడతాడు అతను? పుస్తకాలకి డబ్బులు ఎక్కడి నుంచి కడతాడు అతను? నాకు బాగా గుర్తు, నాకు ఆ చదువు తలుచుకున్నప్పుడు వణుకు పుడుతుంది. ఏంటంటే మా నాన్న అప్పుడు వచ్చి ఆయన జీతం పరంగా ఏడాదికి ఒక స్ట్రిక్ట్ లెక్క, ఆ టెక్స్ట్ బుక్కులు కొంటారు, అది కూడా సెకండ్ హ్యాండ్ బుక్కులు కొంటారు. ఇంటి దగ్గరలో ఆ చదివినటువంటి పిల్లల దగ్గరికి వెళ్ళి అడుగుకుంటాం, మీరు మీ అమ్మేయాలి కదా నాకు ఇస్తారా అంటే, ఫ్రీగా ఏం కాదు, వాడు సగం రేటుకి అమ్ముతారు. మనం అవి తీసుకుని అట్టలేసుకుని, ఇది నోట్బుక్స్ ఒక్కొక్క సబ్జెక్టుకు ఒక్కొక్కటి 6 పుస్తకాలకి 6 నోట్స్లో ఇచ్చేవాడు. నాదేమో కాస్త రాతలా ఉంటుంది. ఈ 6 ఒక్కొక్క నోట్బుక్ నాకు వచ్చేటప్పటికి 3 నెలలు అయిపోతుంది. కానీ 4 నోట్బుక్స్ కావాలి ఏడాదికి. ఈ తర్వాత ఇంట్లో అడిగితే కొడతారు, తిడతారు. ఇక్కడ రాయకపోతే స్కూల్లో కొడతారు, తిడతారు. వణుకు పుట్టేది స్కూల్ అంటే. మాస్టర్కి రాస్తున్నట్టుగా నటించడం, సీరియస్గా ఎట్టెట్టెట్టెట్టెట్టగా. పెన్నులు కావాలా, దానికి ఓ లిమిట్. ఏంటి అంటే ఇంటి ఆర్థిక స్తోమత అది. అలాంటి పరిస్థితులు చూసిన వాళ్ళం ఇవాళ రోజున ఏం చేయాలి వీళ్ళు? నోట్బుక్లు కొనడం, టెక్స్ట్ బుక్లు కొనడం కూడా వాళ్ళ గగనమే.